చింతపిక్క ముందు ప్లాస్టిక్ ఓడిపోయింది. భారత్ కు చెందిన ఈ ముగ్గురు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ కే మైండ్ బ్లాక్ అయిపోయేలా చేశారు. నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ ని ఎలాంటి ఎక్స్పెన్సివ్ మెషిన్స్ లేకుండా బయటకు తీసేలా వీరు ఒక ఇన్వెన్షన్ చేశారు. అంతేకాదు దాదాపు 160 కంట్రీస్ అండ్ 21,000 మంది స్టూడెంట్స్ ని దాటుకుని ది ఎర్త్ ప్రైజ్ 2026 ని కూడా గెలుచుకున్నారు. ఈ ముగ్గురు స్టూడెంట్స్ పేర్లు వివాన్, అరియానా అండ్ అవన్య. వీరు కనిపెట్టిన ఈ దేశీ జుగాడ్ని చూసి ప్రపంచం అంతా సర్ప్రైజ్ అవుతోంది. కానీ ఇండియన్ మీడియా మాత్రం దీన్ని అస్సలు కవర్ చేయడం లేదు. ఈ ముగ్గురు పిల్లలు ఒక రూరల్ ఏరియాకి విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తాగే నీటిలో చాలా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయనే విషయం తెలుసుకున్నారు. అంటే ఆ నీటిలో హెల్త్ కి చాలా హార్మ్ఫుల్ గా ఉండే మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయన్నమాట. అందుకే వీరు ప్లాస్టిక్ అని ఒక ఇన్వెన్షన్ చేశారు. వీరు ఏం చేశారంటే చింతపిక్కలు ఉంటాయి కదా, వాటితో ఒక పౌడర్ ను తయారు చేసి దాన్ని నీటిలో వేశారు. ఆ పౌడర్ కి ఎంత శక్తి ఉంది అంటే నీటిలోని మైక్రో ప్లాస్టిక్స్ ని అట్రాక్ట్ చేసి ఒక చోట గ్రూప్ గా మార్చింది. ఆ తర్వాత సాధారణ మ్యాగ్నెట్ తో ఆ మైక్రో ప్లాస్టిక్స్ మొత్తాన్ని బయటకు తీసేశారు. ఈ సూపర్ ఇన్వెన్షన్ తో ది ఎర్త్ ప్రైజ్ 2026 ని గెలుచుకున్నారు. దీనిని యూజ్ చేసి మీ ఇళ్లలో క్లీన్ వాటర్ ను తాగవచ్చు. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ద్వారా వాళ్ళ ఇన్వెన్షన్ ప్రతి సిటిజన్ కి తెలిసేలాగా చేయండి. అండ్ దీని నుంచి ఇన్స్పిరేషన్ గా స్టూడెంట్స్ తీసుకుని వాళ్ళకి ఇంకా ఇన్వెన్షన్ చేయాలనే కోరిక పుట్టేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఫాలో చేస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాం మంచి టాపిక్ తో.